గారు కొంతమంది ఈ దేవుడికి నూనె పెట్టండి, నూనెతో దీపం పెట్టండి, ఈ దేవుడికి నెయ్యి దీపం పెట్టండి, ఈ దేవుడికి ఈ ప్రమిద వాడండి, ఈ దేవుడికి ఇలా చేయండి అని చెప్తుంటారు కదా. మరి దేవుడి గదిలో అన్ని దేవతలకి అన్ని రకాల దీపాలు పెట్టాలా అంటే అక్కర్లేదు. ఏక ఒత్తి ఉన్నటువంటి ఒకే ఒత్తి ఉంటుంది కదా, ఒకే ఒత్తి నిలువు ఒత్తి ఉన్నటువంటి దీపాన్ని ఒక్క దీపం పెడితే చాలు, అన్ని దేవుళ్ళకి పెట్టినట్టే. అసలు ఈశ్వరుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే అని చెప్పబడింది. కాబట్టి ఎవరికి నువ్వు దీపం పెట్టినా అందరికీ చేరుతుంది. అందరు కలిపి ఒక్కటే కాబట్టి అందరికీ ఒకటి దీపం సరిపోతుంది. నువ్వేం దాని గురించి కంగారు పడవలసిన అవసరం లేదమ్మా. నువ్వు ఎన్ని దీపాలు పెట్టి అయితే మన గ్రహ సంచార స్థితిని బట్టి నూల దీపము, నెయ్యి దీపము, అలాగే ఆముద దీపము, ఇలా కొన్ని జాతకం ద్వారా ఉన్నటువంటి కొన్ని విషయాల్లో కొన్ని రకాల దీపాలు పెట్టాలి. నల్ల ఒత్తి అని, ఎర్ర ఒత్తి అని ఉంటాయి. అటువంటివి కొన్ని విశేషమైనటువంటి సమయాల్లో అటువంటి ఒత్తులతో నూనెలతో దీపం పెడితే చాలు. నిత్యము చేసేటువంటి దేవతార్చనలో ఒకే ఒక దీపం చాలు. నిలువు ఒత్తున్నటువంటి దాంట్లో 2-3 ఒత్తులు వేసి సాధ్యం త్రిభక్తి సంయుక్తం 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దాన్ని వెలిగించండి. ఆనందకరమైన శుభయోగం ఉంటుంది, ఇంటిలో శోభ ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. నమస్కారం.